నమస్కారం అండి, నా పేరు చాగంటి శ్రీనివాస్. నేను శాండ్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఇంతకుముందు మనం మొదటి క్లాస్లో శాండ్ పెయింటింగ్ కావాల్సిన ఇసుకను ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాము. రెండో క్లాస్లో ఫెవికోల్ అండ్ శాండ్ అప్లై చేసాం. బోర్డు మీద శాండ్ వేసాం కదా ఇంతకుముందు. ఒకసారి చూడండి. ఇంతకుముందు మనం బోర్డు మీద శాండ్ వేసాం. ఈ శాండ్లో ఏంటంటే ఇంతకుముందు వేసిన శాండ్లో ఒక 20% అట్లే పట్టుకుంటుంది, అంతకంటే ఎక్కువ పట్టుకోదన్నమాట. మిగతా అంతా వదిలేస్తుంది. ఇప్పుడు ఆ శాండ్ పెయింటింగ్ వేసిన దాన్ని మనం ఒకసారి చూడండి. లైట్గా లైన్ కనబడుతుంది. శాండ్ తీసేసిన తర్వాత మనకు బోర్డు ఇలా కనబడుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లైట్గా లైన్ కనబడుతుంది. ఆ లైన్ మనము డార్క్ చేసుకోవాలి. మనము లైన్ డార్క్ చేసుకుంటాం కదా, ఆ అవుట్ లైన్ అంతా తీసుకోవాలన్నమాట. ఇంకొకటి చూడండి, లైన్ వర్క్లో మొత్తం మనం లైన్ తీసుకుంటాం. ఇంతకుముందు తీసుకున్న వర్క్ అంతా ఇప్పుడు మనము లైన్ వర్క్ చేసుకునేటప్పుడు ఈ స్టిక్ ఎందుకు వాడుతున్నాను మీకు రావచ్చు. ఎందుకంటే మనం స్టిక్ లేకుండా ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టామంటే చేతితో ఐస్గా వచ్చేస్తుంది. అందుగురించి మనము స్టిక్ తప్పనిసరి వాడుకోవాలి. లైన్ వర్క్ చేసాం కదా, ఈ లైన్ వర్క్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ ఎలా చేయాలో నేను చూపెడతాను. డీటెయిల్స్ చేసిన తర్వాత పెయింటింగ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. ఈ డీటెయిల్స్ వర్క్ ఎక్కువ టైం పడుతుంది. అందుగురించి ఒక్కొక్క స్టెప్ ఎలా చేయాలి అని నేను వేరే బోర్డు మీద మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి, లైన్ వర్క్ ఎలా చేసుకోవాలి చూపెట్టాం కదా. ఇలా లైన్ వర్క్ అంత ఫిగర్ మొత్తం లైన్ వర్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగతా అంతా లైన్ అయిన తర్వాత లోపల ఎట్లా అంటే ఆ డీటెయిల్స్ కొంచెం మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఈ లైన్ దీంట్లో మర్జ్ అయిపోయింది. ఆ 3D ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతుంది. అందు గురించి ఏంటంటే ఈ స్టిక్ ఒకటి తప్పనిసరి వాడాలి. ఇంకొకటి దీంట్లో మెయిన్గా మీకు ఏంటంటే వేరే పెయింటింగ్లో వేసినట్టు బ్రష్ను స్ట్రేట్గా ఇలా అంటే కొద్ది ప్లేస్ వస్తుంది. కానీ దీంట్లో ఏమవుతుందంటే వాటర్ ఎక్కువన్నప్పుడు ఒకేసారి స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా చూసారు కదా, వాటర్ ఎక్కున్నప్పుడు ఇలా అంత లైన్ స్ట్రైట్గా రాదు, స్ప్రెడ్ అయిపోతుంది. లైన్ ఏంటంటే పైన ఇసుక మీదనే తిప్పాలి. ఇప్పుడు కలర్ నుంచి బోర్డు పోయేటప్పుడు అసలు బ్రష్కు ఎంత కలర్ ఉంది ఏంది మనకు ఐడియా ఉండదు. అదే వేరే అక్రిలిక్లో కానీ ఆయిల్లో కానీ మనకు తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ కలర్ పట్టినా కానీ మళ్ళీ బ్రష్తో కవర్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో అలా కవర్ చేసుకోవడానికి వీల్లేదు. ఒకసారి బోర్డు మీద కలర్ పడింది అనుకోండి, మళ్ళీ తీయలేము. కాబట్టి ఒకసారి ఇలా హ్యాండ్లో చెక్ చేసుకుంటే అసలు బ్రష్లో ఎంత వాటర్ ఉంది, ఎంత కలర్ ఉంది అనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. ఇలా స్ట్రేట్ లైన్ అంటే ఇలా స్ట్రేట్గా లైన్ తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్ట్రేట్ లైన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఏరియాలో మీకు అలా స్ట్రేట్ లైన్ బ్రష్ ఇలా లాగడంతో రాదు. అందుగురించి ఈ టిప్ ఇట్లా టిప్ పెడుతుంటే మనకు లైన్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు చూడండి, నేను ఇలా బ్రష్ వాడతాను. ఇది ఉందంటే లైన్లో ఇప్పుడు ఒకేసారి ఇట్లా లాగేస్తే డార్క్ వచ్చేస్తుంది. అందు గురించి మనకు ఎంత కలర్ కావాలనేది ఈ బ్రష్ని ఇలా వాడుతుంటే మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ ఎంత అవసరం ఉంది ఇలా చేసుకోవచ్చు. ఇలా చూడండి, ప్రతి ఒక్కటి మనకు లైట్ కావాలి, డార్క్ నుంచి లైట్గా పోవాలి. కానీ లైట్ నుంచి మనకు డార్క్ నుంచి లైట్కి వస్తున్నప్పుడు ఏంటంటే బ్రష్ కలర్ తక్కువ ఉండాలి, కొంచెం వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. అంటే వాటర్ పర్సెంటేజ్ అంటే బ్రష్లో వాటర్ ఉండాలని కాదు, కలర్ లైట్ కావాలన్నమాట. అప్పుడే ఇలా వస్తుంది. మనం చూస్తున్నారు కదా, ఫిగర్లో ఏ ఫిగర్ వేసినా కానీ లైట్గా రావాలి అనుకుంటే ఈ 3D ఎఫెక్ట్ ఇలా వస్తుంది మనకు. చూసారు కదా,
అదే అనుకోండి లైన్ వర్క్ కూడా అయినా అని లైన్ వర్క్లో కూడా ఈ స్టిక్ తప్పనిసరి పెట్టుకోవాలి, లేకపోతే ఈ చేయి తగిలి ఓడుకున్నటువంటి శాండ్ వెళ్ళిపోతుంది. ఇది చూసారు కదా, ఇది మనం ఇలానే తిప్పాలి. ఇప్పుడు మీరు ఇంకో చూడండి, వేరే ప్లేస్లో చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది బ్రష్లో, ఒకేసారి స్ప్రెడ్ అయిపోతుంది, మనకు స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటే అక్కడ స్ప్రెడ్ అవుతుంది, శాండ్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, వాటర్ ఎక్కువ బ్రష్ ప్రెస్ చేసామనుకోండి ఈ శాండ్ ఇలా వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మొత్తం శాండ్ వెళ్ళిపోయింది. అందు గురించి మనము బ్రష్లో ఎంత వాటర్ ఉంది, ఎంత అవసరం ఉంది, ఆ కలర్ కూడా ఆ శాండ్ పైన మెల్లమెల్లగా తిరగాలన్నమాట. అలాగానే మనం మొత్తం ఫిగర్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ టైప్లో వేసిన కొన్ని ఫిగర్స్ మీకు చూపెడతాను, చూడండి. మనము ఇంతకుముందు చెప్పాము కదా, బ్రష్ ఎలా వాడాలి, సింగిల్ లైన్ ఎలా తీసుకోవాలి, డాట్స్తో ఎలా షేడింగ్ అనేది 3D ఎఫెక్ట్ రావాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అంతా లైన్ వర్క్ ఇచ్చాము. లైన్ వర్క్ మొత్తం ఫిగర్ అంతా లైన్ వర్క్ అనమాట. ఇక్కడ శాండ్ బోర్డుకున్న శాండ్ని మనం తీసేయలేదు. ఇక్కడ లైట్ ఎక్కడ రావాలో, లైట్ ఎక్కడ రావాలన్నప్పుడు ఏంటంటే బ్రష్కు కలర్ తక్కువ ఉండాలి, వాటర్ పల్సర్ కావాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇక్కడిక్కడ అంతా మనం అదే ఎఫెక్ట్లో తీసుకొచ్చాం. దీంట్లో చాలా ఓపిక కావాలి. ఏమాత్రం తొందరపడ్డా కలర్ ఎక్కువ పట్టుకున్నా మళ్ళీ తీయలేము. కాబట్టి మనం తప్పనిసరి కలర్ అక్కడ పడుతుంది పెట్టాలనుకున్నప్పుడే చూడండి, ఇలా లైన్ వర్క్ ఎలా చేసామో చూడండి. లైన్ వర్క్ ఒకటి తీసుకుంటూ మళ్ళీ దాన్ని ఏర్స్ కూడా ఎఫెక్ట్ అంతా సన్నగా లైన్ అనమాట. మనకి ఎక్కడ లైన్ పట్టుకోలేదు, లైన్ స్ట్రేట్గా రావట్లేదు అంటే బ్రష్ని ఇలా 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 వాడితే ఆ బ్రష్ అక్కడ పట్టుకుంటుంది. ఎందుకంటే శారీలో అక్కడక్కడ బ్రష్ దూరదు అనమాట. అందుగురించి మనం ఈ టిప్ ఇలా చేస్తే బ్రష్ అక్కడ పోతుంది, వస్తుంది. ఈ ఫిగర్ మొత్తం చూడండి, అదే టైప్లో మనం లైన్ వర్క్ తీసుకొని షేడింగ్ తీసుకుంటూ వచ్చాం. ఈ వేర్లు కూడా చూడండి, లైన్ వర్క్ చేసాము, 3D ఎఫెక్ట్ వచ్చే మాదిరి కొంచెం షేడ్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. దీంట్లో ఏమాత్రం తొందరపాటు పనికిరాదు, ఎందుకంటే మనం ఒకసారి కలర్ వేసిన తర్వాత తీయలేము, మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ ఫిగర్స్ అన్ని లైన్ వర్క్లు చేసుకుంటే ఇదే మాదిరి ఏ ఫిగర్ అయినా కానీ లైన్ వర్క్ చేసుకొని షేడింగ్ అనేది మెల్లగా డెవలప్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ గణపతి చూడండి, ఇది కూడా అదే మాదిరి చేసిన ఫిగర్. ఇక్కడ మనం ఎక్కడ శాండ్ తీయలేదు, ఓన్లీ ఇప్పుడు ఒరిజినల్ శాండే ఎక్కువ ఉంది. ఇక్కడ అంతా ఒరిజినల్ శాండ్ అనమాట. దీంట్లో మోర్ దాన్ 50% ఒరిజినల్ శాండ్ ఎఫెక్టే ఉంది. మనం కలర్ వాడింది కొద్ది ఏరియాలోనే. ఇంకొకటి, ఈ ఓన్లీ నామాల కోసం మటుకు మనము అక్రిలిక్ వైట్ వాడాము. ఈ బొట్లు వీటి మటుకు వాడాం, కానీ బర్న్ టంబర్ అక్రిలిక్ ఒకటే వాడాం. దీంట్లో కలర్ ఎక్కడ శాండ్ మనం తీయలేదు. చూడండి, అదే లైన్ వర్క్ అదే సిస్టంలో చేసాం మనం. అదే ప్రాసెస్, లైన్ డార్క్ చేసుకోవడము, మెల్లమెల్లగా షేడింగ్ తీసుకోవడము, చుక్కలు పెట్టుకుంటూ షేడ్ను తీసుకుంటూ రావాలన్నమాట. ఎప్పుడు తొందరపడి డార్క్ ఒకేసారి చేయకూడదు. 2-3 సార్లు చేస్తే కానీ ఆ డార్క్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి డార్క్ అయిన తర్వాత లైట్ చేసుకోము, మీరు మరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంతా మొత్తం అదే మాదిరి షేడింగ్ అనమాట. ఎక్కడ శాండ్ తీయలేదు, ఎక్సెప్ట్ ఎయిర్స్కు మనం అక్కడ శాండ్ తీసేసాం, నీడిల్తో శాండ్ తీసాం. మిగతా అంతా అదే అనమాట. ఇక్కడ అసలు ఒరిజినల్ బోర్డ్ వైట్ అంతే అనమాట. ఇక్కడ శాండ్ వేసిన తర్వాత మనం మొత్తం శాండ్ తీసేసాం. ఇది చూడండి, ఈ ఎఫెక్ట్ అంతా అదే. కానీ ఇదంతా బర్న్ టంబర్ వాడాము, ఇది ఒకటి బ్రాండ్ చిన్న వాడాము. ఈ బ్యాక్గ్రౌండ్ మటుకు ఎఫెక్ట్ కోసం జెండా ఇదంతా రావాలని అక్రిలిక్ కలర్స్ వాడాము. చూడండి, లైన్ వర్క్ దగ్గర చూడండి, ఈ ఫోల్డ్సింగ్ అంతా ఉంది కదా, దీంట్లో మనకు ఎంతో టైం పడుతుంది. ఈ ఫోల్డ్ ఎఫెక్ట్ రావడానికి, మెల్లగా ఆ 3D ఎఫెక్ట్ రావడానికి చూసుకుంటూ చేయాల్సి వస్తుంది. ఇది ఏంటంటే ఫిగర్ వేసేటప్పుడు దగ్గర నుంచి ఒక మాదిరి కనబడుతుంది, దూరం నుంచి చూస్తే డిఫరెంట్ అనిపిస్తుంది. అందుగురించి అప్పుడప్పుడు మధ్యన లేసి కొంచెం దూరం వెళ్ళి చూసుకుంటూ ఫిగర్ కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ని మనము ఎలా లైన్ ఇచ్చుకుంటూ 3D ఎఫెక్ట్లో రావడానికి కొద్దిగా షేడ్ ఎలా డెవలప్ చేసుకుంటామో మనం రీసెర్చ్ చేసాము. ఈ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం.